మా చిగుర్లు జారిపోతున్నాయండి కిందకి. సో, రెసిషన్ వస్తుంది, సెన్సిటివిటీ వస్తుందా దీనివల్ల అనేది అడుగుతున్నారు. చిగుర్లు జారడం అనేది మనకి 2 టైప్స్‌లో ఉంటుందండి. ఒకటి ఫిజియోలాజికల్ అంటే మనకి ఏజ్ పెరిగే కొద్దీ యూజువల్‌గా చిగురు అనేది దాని హైట్ నుంచి అంటే ప్రిస్క్రైబ్డ్ హైట్ ముందెక్కడి వరకు ఉండిందో అక్కడి నుంచి కొద్దిపాటిగా జారుతూ వస్తుంది. సో, జీరియాట్రిక్ పేషెంట్స్ అంటే ఓల్డ్ ఏజ్ పేషెంట్స్‌లో చూస్తే క్రమక్రమంగా జారిపోతూ వస్తుంది. సో, ఈ జారడం జిగురు కిందకెళ్ళడాన్ని రెసిషన్ అంటారు. ఈ రెసిషన్ అనేది చాలా వరకు ఓల్డ్ పేషెంట్స్‌లో జీరియాట్రిక్ పేషెంట్స్‌లో నార్మల్ అండి. కొంతమంది యంగ్ ఇండివిడ్యువల్స్‌లో ఈ మధ్య కాలంలో చూస్తున్నాము. సో, వీళ్ళలో ఏంటి అంటే మనకి 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే అన్‌హెల్తీ బ్రషింగ్ అంటాము. అంటే ఇంప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్స్ వాడడం వల్ల, ముందు పళ్ళని బ్రష్ చేసేప్పుడు చాలా ఫోర్స్‌గా కిందకి మాత్రమే బ్రష్ చేయడం వల్ల ఇది జరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో, ఈ దీంట్లో ఏంటి అంటే బ్రషింగ్ టెక్నిక్ అనేది ప్రాపర్‌గా ఉండదు. సెకండ్ థింగ్ ఏంటంటే మనకు చాలా వరకు ముందల పళ్ళు